హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మా డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ షాపింగ్ వరకు మీకు చూపించాలనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కుకింగ్ వ్లాగింగ్ వీడియో చేస్తుంటాను. నచ్చితే నా ఛానల్ని విజిట్ చేయండి. మా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ టీ తర్వాత పూరి విత్ చోలే మసాలా కర్రీతో మా బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసినాము. పూరి రెసిపీ అనేది కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. పూరి కోసమని మనం పూరి పిండి మైదా వాడతాం, కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మనం డైలీ యూజ్ చేసే గోధుమ పిండితోనే మనం పూరి కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పూరి చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే హోటల్ టైప్ మన ఇంట్లో గోధుమ పిండితోనే టేస్టీగా డెలిషియస్గా పూరి మనం తినేసేయచ్చండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. హాట్గా తింటే చాలా బాగుంటుంది, మెత్తగా కూడా ఉంటుంది. మంచిగా తడిపి దాన్ని చేసే విధానం బట్టి అన్ని పూరీలు పొంగే ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా మెత్తగా స్మూత్గా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే ఫుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేయాలంటే కామెంట్ చేయండి. పూరీ కాంబినేషన్లో చికెన్ కానీ ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది కదండి. మధ్యాహ్నం కోసం నేనైతే రాగి సంకటి చేస్తున్నాను. అందులో కొద్దిగా రైస్ కూడా వేశాను. మామిడికాయ కొర్రమీను పులుసు చేస్తున్నానండి. చాలా సూపర్గా కుదిరినాయి. ఫిష్ తినని వాళ్ళకి కొద్దిగా క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది విత్ రాగి సంకటి అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. మామిడికాయ వేసి చేసాను, సమ్మర్ కదా. వేడివేడి అన్నము పెరుగుతో మా లంచ్ కంప్లీట్ చేసినాము. ఈవినింగ్ ఎండలు ఉన్నాయి కదా, ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళాను అనమాట. కొన్ని తీసుకుందామని. ఇది బిర్యానీ హండీ అంట, చిన్నది బాగుందండి. ఇదేమో మనము ఇంట్లో హాల్లో పెట్టుకోవడానికి ఫ్లవర్స్ వాటర్ వేసి రోజ్ పెటల్స్ కానీ ఫ్లవర్స్ పెడతాం కదా, అందుకని ఇత్తడిది తీసుకోవాలనుకున్నాను. ఇది ఏమో కార్నర్ షెల్ఫ్స్ అనమాట. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి రెగ్యులర్గా మన కిచెన్లో వాడేవి అనమాట. ఇంకొకటి ర్యాక్, ఉల్లిపాయలు పొటాటోస్ వేయడానికి ఇంకొక ర్యాక్ కూడా తీసుకున్నాను. ఇదేనండి, చాలా బాగుంది. 1000 రూపీస్ పడిందనమాట. వస్తూ ఉంటే రేపే ఉగాది కాబట్టి ఉగాది ముందు రోజు వెళ్ళామన్నమాట. ఒక చిన్న గురిగి కూడా తీసుకున్నాము, కుండ తీసుకోవాలనుకున్నాము. చాలా బాగున్నాయి. ఇవి తీసుకొని వస్తూ ఉంటే ఫ్రూట్ జ్యూస్ తాగుదాం అనుకున్నాం. రెగ్యులర్గా ఎప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగుతాం కదా అని చెరుకు రసం ట్రై చేసామన్నమాట. జింజర్ వేసి వితౌట్ ఐస్ తోటి చాలా టేస్ట్గా చేస్తున్నాడండి ఇక్కడ. చాలా సూపర్గా అప్పటిదప్పుడే చాలా బాగుంది. ఎలాంటి అంటే అక్కడ ఏమి డస్ట్ అలాంటివి ఎక్కువ లేకుండా నీట్గా చేస్తున్నాడు అనేసి మేము చెరుకు రసం తాగేసామన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి, ఎంకరేజ్ చేయండి. జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. చెరుకు రసం తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. మీలో ఎంతమందికి చెరుకు రసం అంటే ఇష్టం కామెంట్ చేయండి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ తాగితే కొంచెం హైజీన్గా ఉండదు కాబట్టి చూసి తాగాలండి చెరుకు రసం. ఫ్రూట్ జ్యూస్ కానీ బయట ఫ్రూట్స్ కానీ. ఆ తర్వాత నైట్ కోసం హలీం లాస్ట్ డే అనేసి ఇక్కడ మేము స్టార్ బావర్చి హోటల్కి వచ్చేసి హలీంని టోకన్ తీసుకొని హలీం ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. చాలా సూపర్గా ఉన్నది. హలీం అయితే హాట్గా చేస్తుంటారు కదా, వాటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకేవేవో వేస్తుంటారు కదా, డ్రై ఫ్రూట్స్ కానీ. చాలా సూపర్గా ఉంటుందండి. ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.